తిరుచానూరులో మునిరామిరెడ్డి గారు జర్నలిస్ట్గా ఉంటూ ఎన్నో ఏళ్ళుగా వారి ఆరోగ్యం బాగలేదు. మళ్ళీ అమ్మవారి దయ వల్లనే పునర్జన్మ పొంది ఆయన భార్య చేసిన సేవలు ఆయన అలా నిలబడ్డారు. చాలా సమస్యల మీద తిరుచానూరులో, అది పార్కింగ్ సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు, వాటన్నిటి మీద ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే ఆయన పోరాటానికి స్థానికంగా ఉండే తిరుచానూరులో వాళ్ళు అసలు మద్దతు లేదు. కానీ మనకు ధర్మం ప్రధానం, దైవం ప్రధానం, దేశం ప్రధానం. కాబట్టి మునిరామిరెడ్డి గారితో నేను ఎప్పుడూ ఉంటాను. మా అభయ హిందూ సేన మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. మీరు చేసేది చేయండి, మా మద్దతు మీకు ఉంటుంది. ధన్యవాదాలు. బలో పద్మావతి మాయకి జై, భారత్ మాతాకి జై. మన తిరుపతిని, మన తిరుచానూరుని, శ్రీనివాస మంగాపురాన్ని, ఈ తిరుపతి తిరుమల వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. వెంకటేశ్వర లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? మన బతుకులేవి. కాబట్టి ఎవరో ఇతర మతస్థులకి వెంకటేశ్వర మీద ప్రేమ లేదంటే అది న్యాయం. ఎందుకంటే అవి పిశాచిక మతాలు, ఎడారి మతాలు. కానీ నువ్వు హిందువుగా పుట్టి స్వామివారి పేర్లతో బతుకుతూ, స్వామివారి దగ్గర బతుకుతూ, స్వామివారి పట్ల భక్తి లేకుండా, స్వామి భక్తుల పట్ల ప్రేమ లేకుండా బతకడం అది దుర్మార్గం. కాబట్టి స్వామివారిని ప్రేమిద్దాం, స్వామివారి భక్తుల్ని ఆదరిద్దాం. మన తిరుపతిని, తిరుమలని, తిరుచానూరుని, వీటిని దివ్యంగా, సుందరంగా, ఆనందంగా ఉండేలా చూద్దాం. గోవిందా. హరే కృష్ణ. అమ్మ దగ్గరండి తల్లి. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణుడి యొక్క కృప మీకు హరే హరే. అదే కృష్ణ తల్లి. స్వామి సేవ తల్లి. బీ హ్యాపీ సార్. ఉందా స్వామి చెయ్యాలి. తల్లి జాగ్రత్త.